వాలీబాల్ ప్రారంభించిన సంవత్సరం 1895. దీన్ని విలియం జి మోర్గన్ అనే వ్యక్తి ప్రారంభించాడు. వాలీబాల్ అనేది ఫ్రెంచ్ పదం. ఈ వాలీబాల్కి మరొక పేరే మింటోనెట్. FIVB అబ్రివేషన్ వచ్చేసి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ వాలీబాల్ 1947. వాలీబాల్ ఇండియాలో ప్రారంభించిన సంవత్సరం 1920 YMCA ద్వారా. ఒలింపిక్ గేమ్స్లో ప్రవేశపెట్టిన సంవత్సరం 1958. ఆసియా గేమ్స్లో ప్రవేశపెట్టిన సంవత్సరం 1958. ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో ఆడే గేమ్ ఏదంటే వాలీబాల్ అనమాట. VFI వాలీబాల్ ఫెడరేషన్ ఇండియా 1958. VFI అంటే ఏంటంటే వాలీబాల్ ఫెడరేషన్ ఇండియా 1958లో స్థాపించారు. తర్వాత కోర్టు ప్లస్ వాలీబాల్లో కోర్టు ప్లస్ ఫ్రీ జోన్ కలిపి ప్లేయింగ్ ఏరియా అంటారు అనమాట. వాలీబాల్లో మొత్తం 6 జోన్లు ఉంటాయి. మెన్ నేషనల్ గేమ్ వచ్చేసి 1952 స్టార్ట్ అయింది. ఉమెన్ నేషనల్ గేమ్ వచ్చేసి 1953. ఆసియా క్రీడల్లో మెన్ని 1958లో ప్రవేశపెట్టారు. ఆసియా క్రీడల్లో ఉమెన్ వచ్చేసి 1962 అనమాట. వాలీబాల్ ఉమెన్ ఆటను ఒలింపిక్లో ప్రవేశపెట్టిన సంవత్సరం ఏదంటే 1964. వాలీబాల్ ప్లస్ ఉమెన్ అనమాట. దాంట్లో ఆటను ఒలింపిక్స్లో ప్రవేశపెట్టిన సంవత్సరం 1964. మొత్తం వాలీబాల్లో 6 జోన్స్ కదా. అయితే ఇప్పుడు వార్మప్ ఏరియా వచ్చేసి 3 × 3 మీటర్స్ ఉంటుంది. పెనాల్టీ ఏరియా 1 × 1 మీటర్. అటాక్ లైన్ ఉంది. అటాక్ ఎక్స్టెన్షన్ లైన్ వచ్చేసి 1.75 మీటర్స్. 5 డాట్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క డాట్ పొడవు వచ్చేసి 15 సెంటీమీటర్స్. హైట్ ఆఫ్ ద నెట్ అనమాట. పొడవు వచ్చేసి 9.50 to 10 మీటర్స్. 9.50 మీటర్స్ టు 10 మీటర్స్ అనమాట. బెర్త్ వచ్చేసి 1 మీటర్. నెట్ అనమాట ఇట్లా ఉంటుంది కదా. ఈ పొడవు వచ్చేసి 9.50 to 10 మీటర్స్. ఈ బెర్త్ వచ్చేసి 1 మీటర్ అనమాట. మెష్ అంటే ఇది గల్ అనమాట. ఈ నెట్ యొక్క గల్ మెష్ ఎంత, ఈ ఒక గల్ వచ్చేసి 10 × 10 ఉంటుంది అనమాట. ఈ నెట్లలో బ్లాక్ నెట్, వైట్ నెట్స్ ఆర్ యూజింగ్ అఫీషియల్ మ్యాచెస్. హైట్ ఆఫ్ ద నెట్ ఫర్ మెన్ 2.43 మీటర్స్. హైట్ ఆఫ్ ద నెట్ ఫర్ ఉమెన్ వచ్చేసి 2.24. బాయ్స్కి అయితే 2.43 మీటర్స్ ఉంటుంది. ఉమెన్కి అయితే 2.24 మీటర్స్. జూనియర్ బాయ్స్కి వచ్చేసి 2.36. ఇంకొక ఫోల్ ఉంటుంది కదా, ఆ ఫోల్ యొక్క హైట్ వచ్చేసి 2.55 మీటర్స్ అనమాట. కోర్టు యొక్క లెంత్ వచ్చేసి 18 × 9 అనమాట. లెంత్ వచ్చేసి 18 మీటర్స్, వెడత్ వచ్చేసి 9 మీటర్స్ ఉంటుంది అనమాట. యాంటీనా లెంత్ వచ్చేసి 1.80 మీటర్స్ ఉంటుంది. దీని సర్కంఫరెన్స్ వచ్చేసి 10 mm. కలర్ ఆఫ్ యాంటీనా బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. అంటే హాఫ్ బ్లాక్ హాఫ్ వైట్ అట్లా ఉంటుంది. నెట్ వరకు ఉండే యాంటీనా కలర్ వచ్చేసి వైట్. నెట్ పైన ఉండే యాంటీనా 10 సెంటీమీటర్స్ వైట్ ఆర్ రెడ్. బాల్ వెయిట్ ఆఫ్ ద బాల్ వచ్చేసి 260 to 280 గ్రామ్స్ ఉంటుంది అనమాట. బాల్ వచ్చేసి 260 to 280 గ్రామ్స్ ఉంటుంది. బాల్ యొక్క సర్కంఫరెన్స్ వచ్చేసి 65 to 67 సెంటీమీటర్స్ ఉంటుంది. బాల్ యొక్క ఎయిర్ ప్రెజర్ 0.30 to 0.35 kg సెంటీమీటర్ అంటే. మ్యాచ్కి వాడే బాల్స్ 3 బాల్స్ సిస్టమ్ లేదా 6 బాల్స్ సిస్టమ్ ఉపయోగిస్తారు. టీమ్ స్కోర్ షీట్ నందు 14 నేమ్స్ రాయాలి. 6 + 6 12. ఒక సెట్ నందు 6 కూడా సబ్స్టిట్యూట్ చేయవచ్చు. అంటే ఇప్పుడు వాలీబాల్లో ఒక సెట్ ఆడతారు కదా, ఆ సెట్లో 6 కూడా సబ్స్టిట్యూట్ చేయవచ్చు అనమాట. లీబ్రో రొటేషన్ ఆర్డర్ ఇచ్చిన వెంటనే కోర్ట్ నుండి బయటకు రావచ్చును. రొటేషన్ ఆర్డర్ వచ్చినప్పుడు లీబ్రో వాడు బయటకు వస్తాడు అనమాట. లీబ్రోను వాలీబాల్ నందు 1998లో ప్రవేశపెట్టారు. ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1998లో ఈ లీబ్రోని ప్రవేశపెట్టారనమాట. లీబ్రో క్యాప్టెన్గా కూడా ఉండవచ్చు. గేమ్ బెస్ట్ ఆఫ్ సెట్స్ 4 sets or 25 points. డిసైడింగ్ సెట్ ఈస్ ఫర్ 15 points. మొదటి 4 సెట్లో స్కోర్ 24. ఎవ్రీ సెట్ 2 టైమ్అవుట్స్. ఎవ్రీ టైమ్అవుట్ 30 seconds అనమాట.
ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఏదైనా కారణాలచే మ్యాచ్ ఆగిపోయినట్లయితే 4 గంటల లోపట మ్యాచ్ అనేది ప్రారంభించగలిగితే అదే కోర్టులో అయితే సేమ్ స్కోర్తో కంటిన్యూ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏదైనా కారణాలచే అంటే వర్షం పడడం వల్ల కానీ ఏదైనా కారణాలచే మ్యాచ్ అనేది ఆగిపోతే 4 గంటల లోపల ప్రారంభించగలిగితే అదే కోర్టులో అదే స్కోర్ తోటి కంటిన్యూ చేయాలి. వేరే కోర్టులో అయితే ఆ సెట్ని మొదటి నుండి ఆడించాలన్నమాట. వేరే కోర్టులో అయితే ఆ సెట్ని మొదటి నుండి ఆడించాలి. 4 గంటలు దాటితే ఆ మ్యాచ్ మొత్తం ఫ్రెష్ మ్యాచ్ పెట్టాలి. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తానికి ఏదైనా కారణాలచే మ్యాచ్ ఆగిపోయినట్లయితే అయిపోయింది. అయితే 4 గంటల లోపల ప్రారంభించగలిగితే మ్యాచ్ అనేది అదే కోర్టులో అదే స్కోర్తో కంటిన్యూ చేయవచ్చు. లేదు కోర్ట్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ సెట్ని మొదటి నుండి ఆడించాలి. స్కోర్తో సంబంధం లేదు, సెట్ని మొదటి నుంచి ఆడించాలి. లేదు 4 గంటలు దాటిపోయిందనుకో ఆ మొత్తానికి మ్యాచ్ మొత్తం ఫ్రెష్ మ్యాచ్ పెట్టాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్ వాలీబాల్లో. అఫీషియల్ మ్యాక్సిమం 10 మెంబర్స్.